ప్రాచీన భారతదేశంలో కాలం, వాటి ప్రామాణికం. మన ప్రాచీన భారతదేశంలో కాలాన్ని ఎలా కొలిచేవారో తెలిస్తే వాళ్ళ శాస్త్ర ప్రావీణ్యం ఏమిటో మీకు ఇట్టే తెలిసిపోతుంది. ఇలాంటి విజ్ఞానాన్ని మనకు అందించింది భారతీయులు అని చెప్పుకోవడానికి మనం ఎంతో గర్వపడాలి. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు, చంద్రోదయం నుంచి చంద్రాస్తమయం వరకు మనిషి జీవితంలో ప్రతిదీ కాలంతో ముడిపడి ఉంది. సూర్యచంద్రులే కాల ప్రమాణానికి ఆధారం. మన వారు ఒక రోజుని ఎంత సూక్ష్మంగా గణించారంటే ఒక కృతి ఈజ్ ఈక్వల్ టు 1/34,000 సెకనుకు సమానం. ఇప్పుడు మనం రోజు మొదలు అత్యధిక స్థాయికి మరియు అత్యల్ప స్థాయికి ఎలా కొలిచేవారో చూద్దాం. త్రుటి కాలమానానికి మూల ప్రమాణంగా చేయబడ్డవి. ఒక త్రుటి అంటే 0.031. ఒక రేణు 60 త్రుటి, ఒక లవ 60 రేణు, ఒక లీసెక 60 లవ, ఒక లిప్త 60 లీసెకలు, ఒక విగడియ 60 లిప్తలు, ఒక గడియ 60 విగడియలు అంటే 24 నిమిషాలు, ఒక ముహూర్తం 2 గడియలు అంటే 48 నిమిషాలు, ఒక అహో ప్లస్ ఒక రాత్రి ఈజ్ ఈక్వల్ టు 30 ముహూర్తాలు, ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు ఒక అహో మైనస్ ఒక రాత్రి, ఒక వారం ఈజ్ ఈక్వల్ టు 7 రోజులు. వాటికి పేర్లున్నాయని మనకు తెలుసు. ఒక పక్షం అంటే 15 రోజులు, అమావాస్య, పాడ్యమి, విద్య, తదియ, పౌర్ణమి లాంటివి. ఒక మాసం అంటే 2 పక్షాలు, ఒకటి కృష్ణపక్షం, 2 శుక్లపక్షం. ఒక ఋతువు అంటే 2 మాసాలు. మాసాల పేర్లు కూడా మనకు తెలుసు, చైత్రం, వైశాఖం లాంటివి. ఒక ఆయనం అంటే 3 ఋతువులతో సమానం. ఒక సంవత్సరం 2 ఆయనాలు లేదా 6 ఋతువులు లేదా 12 మాసముల అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒక అధిక మాసం వస్తుంది. 6 ఋతువులకు పేర్లున్నాయి, వసంతం, గ్రీష్మం మొదలైనవి. మొత్తం 60 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం పేరు చెప్పబడింది, అంటే ప్రభవ, విభవ అలాగా. తర్వాత ఒక పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒకటి మహాపుష్కరం అంటే 12 పుష్కరాలు కలిస్తే ఒక మహాపుష్కరం అన్నమాట. ఒక యుగం అంటే 43,20,000 సంవత్సరాలు కలిస్తే ఒక యుగం అవుతుంది. అంటే కలియుగం ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ద్వాపర, కలియుగం ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు త్రేత, కలియుగం ఇంటూ 4 అంటే కృత. ఒక చతుర్యుగం అబ్లిక్ ఒక మహాయుగం ఈజ్ ఈక్వల్ టు 4 యుగాలు అనమాట. అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగం. ఒక మన్వంతరం అంటే 71 చతుర్యుగాలు అబ్లిక్ 71 మహాయాగం. అంటే సంఖ్య చూశారు కదా ఎన్ని సంవత్సరాలు. ఒక కల్పం ఈజ్ ఈక్వల్ టు 14 మన్వంతరాలతో సమానం. 14 మన్వంతరాలకు పేర్లు చెప్పబడ్డాయి. 30 కల్పల పేర్లు శ్వేత, నీలలోహిత లాంటివి. ఒక బ్రహ్మ రోజు ఈజ్ ఈక్వల్ టు 2 కల్పాలన్నమాట. ఒక బ్రహ్మ మాసం ఈజ్ ఈక్వల్ టు 30 బ్రహ్మ రోజులు. ఒక బ్రహ్మ సంవత్సరం అంటే ఈజ్ ఈక్వల్ టు 12 బ్రహ్మ మాసాలు. ఒక పదార్థ ఈజ్ ఈక్వల్ టు 50 బ్రహ్మ సంవత్సరాలు. ఒక బ్రహ్మకాలం ఈజ్ ఈక్వల్ టు 2 పదార్థాలు. మీరు వీటిని మన కాల ప్రమాణంలో మార్చి చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఒక బ్రహ్మ రోజుని 1000 భాగాలుగా విభజిస్తారు. వాటిని చరణాలు అంటారు. మనం ఇప్పుడు కలియుగం, ప్రథమ పాదం, శ్వేత వరాహ కల్పం, వైవస్యత, మన్వంతరంలో ఉన్నాం. దేవాలయాలలో, ఇంట్లో నిత్యం దైవ కార్యక్రమాలలో చెప్పే సంకల్పంలో ఇది లేకుండా జరగదు. చూసారా, మన రోజు చేసే దైవ కార్యక్రమాలలో ఎంత విజ్ఞానం దాగుందో. ఇంతటి కాలాన్ని ఏ పరికరాలతో కొలిచారు, ఎక్కడ వాడారు అనేది మనకింకా ఒక రహస్యమే. కానీ మన పురాణాలలో, వేదాలలో, ఇంకా ఉపనిషత్తులలో వీటిని వాడడం, ప్రతి ఒక్క కాల ప్రమాణానికి నిర్దిష్టమైన పేరు పెట్టడం అసలు మాటలకు అందనిది. వీటి వెనుక దాగి ఉన్న శాస్త్రీయతను తెలుసుకోవడానికి అనేక మంది ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. చూసారా, ఇందులో చాలా కొన్ని విషయాలు మాత్రమే మనకు తెలుసు, అది కూడా వివరంగా. అవునా? మరి ఎంత అద్భుతంగా, ఆసక్తిగా, ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోండి. ఎంతో విజ్ఞానవంతులు కండి. దానికి చేయాల్సిందల్లా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే. దాంతోపాటు మీ సూచనలు, సలహాలు కూడా మాకు పంపించడమే. తప్పక పంపిస్తారు కదా.